హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సారీ అండి, వీడియోలో నాకు అసలు టీజర్ కూడా చేయడానికి టైం లేదు, కానీ నేను టైటిల్లో చెప్పినట్టు లాట్స్ ఆఫ్ కంటెంట్ మీరైతే ఈ వీడియోలో చూస్తారు. సో డే 3 అండ్ లెట్స్ బిగిన్ టుడేస్ వ్లాగ్. Good morning, everyone. డే Day 3. day 3. గుడ్ మార్నింగ్ చెప్పు. Good morning. Bye. Bye. Let's see what we're going to do today. Bye. This is cheese sandwich. Yum 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 yum. మాట్లాడితే ఏం చేస్తుంది తెలుసా శ్రీనిక? ఒక 5 minutes అయిందో లేదో డైరెక్ట్ మా దగ్గరికి వచ్చేసి అమ్మా అమ్మా అత్త 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 అంటుంది. కంప్లైనింగ్ అనమాట. అక్క అంటారు రాదు, అత్త అత్త. ఇంకా అసలు ఎవ్రీ 5 minutesకి ఏదో కంప్లైంట్ తీసుకుని వస్తుంది అక్క మీద. చిచ్చో శ్రీనిక అక్కడ మరి కంప్లీట్ గుడ్డమ్మా నోడికి తల్లి నిన్న తింటావా శ్రీనిక నువ్వు చీజ్ శాండ్విచ్? ఆగు, నేను తినేయట్లేదే, నీ కార్నర్ పీసెస్ కట్ చేసేస్తున్నాను. తింటుందా? సరిగ్గా తినదు కానీ ఇడ్లీ తిన్నంత ఇష్టంగా తినదు, బట్ ఓకే కొంచెం తింటుంది. ఓకే ఓకే చూడలేదా? వెళ్ళారంట హాస్పిటల్ ఉండాలా, అది చెక్ చేయాలి చెక్ చేయాలని కూర్చోబెట్టేస్తున్నారంట. ఆంటీ ఒకటి టెన్షన్ టెన్షన్ అయిపోయింది, నిద్ర లేదు అని పాపము. What you are eating, shit? You are not saying to me. What is that? Cheese sandwich starter. Very nice, Kanva. I love it. Like it. Your sister also eating? See, backside. He likes cheese sandwiches. Okay, enjoy it, Kanama. అలా అమ్మమ్మ తాతయ్య అవ్వ తాతతోటి బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు కబుర్లు చెప్పుకుంటూ తింటారనమాట. పొద్దున్న వాళ్ళకి ఇషిత వాంటెడ్ చీజ్ టోస్ట్, చాలా సింపుల్గా ఇష్టం. సమ్టైమ్స్ నేను అందులో క్యాప్సికము ఆనియన్స్ కలిపి గ్రిల్ చేస్తాను. సమ్టైమ్స్ ఇలా ఇంట్లో లేవన్నమాట ఇవి, సో సింపుల్గా అయితే గ్రిల్ చేసి అయితే ఇషితాకి ఇచ్చేసారు. అండ్ నేను అదే టైంలో దొరికిందే ఛాన్స్ అని పిల్లలిద్దరికీ మంచిగా కోకోనట్ ఆయిల్ తోటి మసాజ్ చేస్తున్నాను. తినేటప్పుడు ఆఫ్కోర్స్ చేయకూడదు, జుట్టు వదలకూడదు, బట్ నాకు అప్పుడు ఎందుకో ఇంకా అలా చేసేయాలనిపించింది. మంచి టైం కదా, బాగా కూర్చున్నారని. సో నేను ఆల్మోస్ట్ ఒక 20 minutes ఒక్కొక్కరికి అలా హ్యాపీగా మసాజ్ చేస్తాను. వాళ్ళందరికీ అంత ఇష్టం తెలుసా, మీరు చూస్తారు ఇంకా ముందు ముందు. అండ్ సాటర్డే సండే, ఇది సండే రోజు రికార్డ్ చేసింది. సండే వచ్చిందంటే ఏదో ఒకటి డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. రోజు నార్మల్గా టేబుల్ తుడిసేసుకోవడం వేరు, కరెక్ట్ మనకి ఎక్కువ టైం ఉన్నప్పుడు ఇంకా కొంచెం మంచిగా తుడుచుకుంటాం కదా. అదే ఈ పాటికి మమ్మీ ఉండాలి ఇక్కడ. అంటుంది ఇలా వారానికి ఒక రోజు చేసుకుంటాం అనమాట. వీడియోలు చేయటం ఆపేస్తే రోజు తుడుచుకోవచ్చు. సో నేను అలా చేయను కదా, వేరే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అండ్ వీకెండ్స్ అప్పుడు కొంచెం ఎక్కువ డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాము. సో ఆల్ ద గ్లాసెస్ ఐ వాజ్ క్లీనింగ్ అప్. కోవిడ్ లేని టైంలో అయితే క్లీనర్స్ని పిలిపించుకునేదాన్ని వన్స్ ఇన్ ఎ మంత్ అండ్ మొత్తం అంతా క్లీన్ చేసేవారు. కానీ ఇప్పుడు వాళ్ళని పిలుచుకుని రావట్లేదు. అండ్ ఫ్యాన్స్ అంతా కూడా క్లీన్ చేయాలి. ఓ మై గాడ్, ఎంత వర్క్ ఉంటుందంటే. సో చాలా చాలా టైరింగ్గా ఉంది ఈ క్లీనింగ్ అంతా చేసుకోవడానికి. అండ్ పక్క నుంచి సంగవి వచ్చిందన్నమాట. సండే రోజు పొద్దున కొంతసేపు రమ్మన్నాను. యాక్చువల్గా మేము ఏదో ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాం, బట్ ఐ వాజ్ సో టైర్డ్, హెడేక్ వచ్చేసింది. సో ఏం ఫోటోషూట్ చేయకుండా కాసేపు సంగవితోటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాను. అండ్ ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది కదా, అది మన పూజకు అని చెప్పేసి అక్కడ తీసుకుని వెళ్ళాను. మళ్ళీ దాన్ని బ్యాక్ టు పెట్టేశారనమాట. మనం పుష్ పిన్స్ పెట్టి దాన్ని మంచిగా ఇలా వీ క్యాన్, అంటే దాన్ని గుచ్చకూడదు, వాల్కి గుచ్చి ఇలా అయితే పెట్టుకున్నాం అనమాట. అండ్ చిన్న చిన్న లీవ్స్ ఏమైనా ఉంటే మీరు దాన్ని కట్ చేసుకుని ప్లెయిన్ వాటర్లో పెట్టుకుంటే ఎక్కువ పెరగకుండా కూడా బాగానే ఉంటాయి అని నాకు సంగవి చెప్పింది. సో అది కూడా ట్రై చేయవచ్చు. ఆ తర్వాత బయట బాగా చలిగా ఉంది, ఇంకా చలేస్తున్నా, ఎంతసేపు అని ఇంట్లో పిల్లలు కూర్చుంటారు చెప్పండి. సో బయట కొంతసేపు సంగవేళ్ళని బయటకు తీసుకెళ్ళింది. అండ్ ఇషితాకి చాలా బోర్ కొట్టేస్తుంది పాపం. అది కూడా అంటూ ఉంటుంది, అమ్మ శ్రీనిక స్కూల్కి వెళ్తుంది కదా, నేను కూడా వెళ్తానని. ఇషితాని కూడా అక్కడ 2 hours పంపించడానికి నేను ట్రై చేశాను, బట్ తన దగ్గర ఆల్రెడీ షీ హ్యాడ్ సమ్, అంటే యంగర్ కిడ్స్ ఉన్నారు, కుదరదు అని చెప్పింది. అండ్ ఇషిత గెట్స్ సో బోర్డ్ ఇన్ ద ఆఫ్టర్నూన్స్. అంటే ఎప్పుడు దానికి బయట ఉండి ఆడుకోవడం ఇష్టం. జాకెట్ కూడా వేసుకోదు అనమాట, ఎన్నిసార్లు చెప్పినా వేసుకోమంటే వేసుకోదు. అండ్ నౌ విత్ దిస్ వింటర్ లైక్ ఇట్స్ గెటింగ్ పాపం అనిపిస్తుంది పిల్లల్ని చూస్తూ ఉంటే. నువ్వు అలా ఇప్పావంటే జాకెట్ లోపలికి వెళ్ళిపోదాం. సో యూ మేక్ మీ సాడ్, ఎవ్రీడే ఇలా జాకెట్ వేసుకోకుండా బయటకు వెళ్ళి ఆడుకుంటావే. ఎంత చల్లగా ఉందో.
అదర్ థింగ్ విచ్ వీ డూ ఇస్ ఇంట్లో వెట్ మాప్ చేయటం కానీ మొత్తం హౌస్ అంతా వ్యాక్యూమ్ చేయడం కానీ అదంతా వీ బోత్ డివైడ్ ద డ్యూటీస్ అండ్ సగం అయితే చేసుకోవడానికి ట్రై చేస్తాము. వెదర్ బాగుంటే బయటకు వెళ్తాం ట్రైల్ వాక్స్కి, బట్ ఇట్స్ గెటింగ్ సో కోల్డ్. సో బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి ట్రై చేసాము. అండ్ పిల్లల్ని బుక్ షెల్ఫ్ దగ్గర వదిలేస్తే వాళ్ళు ఏదో ఒక బుక్స్ తీసుకుని చాలా హ్యాపీగా చదువుకుంటూ ఉంటారు. ఇష్ట శ్రీనిక, దట్స్ ద వన్ థింగ్ దే బోత్ లవ్ టు డూ. అండ్ వైల్ దే వర్ డూయింగ్ దాట్ ఐ డిసైడెడ్ టు డూ యోగా. యోగా ఇస్ సంథింగ్ నేను డైలీ కొన్ని సూర్య నమస్కారాలు క్విక్గా చేస్తాను, బట్ వీకెండ్స్ వచ్చిందంటే మటుకు చాలా స్లోగా ఐ ట్రై టు స్ట్రెచ్ మై సెల్ఫ్ అనమాట. అండ్ లక్కీలీ సంగవి చాలా బాగా వచ్చు సంగవికి యోగా చేయటం. షీ హెస్ బిన్ డూయింగ్ సిన్స్ ఇయర్స్. సో నాకు తను కొన్ని సజెస్ట్ చేసిందనమాట కొన్ని వీడియోస్. సో వన్ ఆఫ్ ద వీడియో పెట్టుకుని అయితే ఇక్కడ వి వర్ డూయింగ్ లైక్ స్లోగా, కానీ ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, సో మీకు చాలా ఫాస్ట్గా అనిపించవచ్చు. బట్ 30 minutes ఇట్ ఫెల్ట్ సో గుడ్. అండ్ నేను కరెక్ట్గా చేయకపోతే షీ ట్రై టు కరెక్ట్ మై ఫామ్. సి దాట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా, కరెక్ట్ ఫామ్ చేయటం చాలా ఇంపార్టెంట్. అందుకనే మనము వీడియోస్ చూసి చేస్తే కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లైక్ నా ఫేవరెట్ యోగా ఏంటంటే శిల్పా శెట్టిది అనమాట. స్టార్టింగ్లో నేను అక్కడి నుంచే యాక్చువల్గా నేర్చుకున్నాను. తనది ఒకటి ఉండేది కదా, లైక్ చాలా ఇయర్స్ ఎగో వచ్చింది. ఆ తర్వాత ఇంకా బోల్డ్ అని వచ్చేస్తాయి, లైక్ నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ ప్రైమ్లో, యూట్యూబ్లో రకరకాలు పెట్టుకుని డీప్ రిలాక్సింగ్ యోగాస్ అయితే చేస్తూ ఉంటాను. పవర్ యోగా అంత ఎక్కువ అయితే చేయను. నార్మల్ వాక్స్, డీప్ స్ట్రెచ్ యోగా అండ్ వెయిట్ ట్రైనింగ్ ఇస్ సంథింగ్ ఐ రియలీ లైక్ టు డూ. అండ్ వెయిట్ ట్రైనింగ్ అస్సలు ఇప్పుడు నాకు చేయడానికి టైం లేదు, కానీ యోగా అయితే చేస్తాను. అండ్ ఇక్కడ మీరు నన్ను చూసారంటే ఎస్ ఐ డిడ్ పుట్ ఆన్ లిటిల్ వెయిట్ రీసెంట్లీ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ అండ్ ఐ నో ఐ నీడ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. సో ఏదైనా ఒక పని తగ్గించుకోవడానికి ఆలోచిస్తున్నాను. చూద్దాము, మీకు డెఫినెట్గా అప్డేట్ చేస్తాను సమ్ ఆఫ్ ద చేంజెస్ విచ్ ఐఎమ్ ప్లానింగ్ టు బ్రింగ్ ఇన్ మై లైఫ్. సో ఆల్ ఆఫ్ దాట్ యూ విల్ బీ సీయింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ ఇందులో ఎవ్రీడే డే ఇన్ మై లైఫ్ వీడియోస్ ఉండవండి, మీరు వేరే కంటెంట్ వీడియోస్ కూడా చూస్తారు. టుమారోస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్, సో డోంట్ మిస్ that out. So that was such a amazing mind and body relaxing yoga. Link undandi kinda, definitely ga meeraithe try cheyandi. I bet you will feel so relaxed. So take that 30 minutes out if you can. All done. And thank you Sangavi for walking me through this. Elliot yoga చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. Such a deep stretch, so good. I'm going to be leaving a link of that guy's yoga. Thank you. Come, let's go and eat. Hello. Would you recommend any books from your list? Any good books, please? బోలెడు నేను అప్డేట్ చేసుకున్నా ఆన్లైన్ అకౌంట్, సో ఇఫ్ పీపుల్ వాంట్ దే కెన్ ఫాలో దేర్. Which online account? Goodreads, ఆర్ ఐ ప్లాన్. How can they follow you? నా అకౌంట్ ఉంటుంది. Ain't నీ account పేరు? You want to give your book library to everybody? Yeah. So which one is your? చెప్తున్నాను, గణేష్ ఆర్పిఎల్ అని ఉంటుంది. Ganesh RPL. If you go into Goodreads and if you search for Ganesh RPL, you can follow my book library and the books that I want to read or I'm currently reading. Anybody's interested in books? Ganesh RPL from Goodreads. దెన్ ఇట్ వాస్ లంచ్ టైంకి నేను ప్రిపేర్ చేయలేదు కదా, కుకింగ్ ఏం చేయలేదు మీరు పొద్దున్నుంచి చూస్తుంటే, బికాస్ నేను ఆల్రెడీ ముందుగా పప్పు చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇది మెంతికూర పప్పు. మెంతికూరని తీసుకుని రాగానే దాన్ని కడిగి మంచిగా శుభ్రం చేసి దాన్ని కొంచెం సాల్ట్ పసుపుతోటి వాష్ చేసి కొద్దిగా ఆయిల్లో ఆ మెంతికూరని వేయించి పప్పు పెట్టేశాను అనమాట. పప్పులో కొంచెం ఉప్పు పసుపు పచ్చిమిరకాయలు వేసి అది నేను అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ తినే ముందు ఫ్రెష్గా గీ వేసి అందులో కరివేపాకు, ఆవాలు, జీరా, ఎండుమిరపకాయలు వేసుకుని తాలింపు పెట్టిన పప్పుని అందులో అయితే వేసుకున్నాను. సో ఇలా నేను అప్పుడప్పుడు మీల్ ప్రిపేర్ అంటే ముందుగా చేసి పెట్టేసుకుంటే నాకు వీకెండ్స్ వేరే ఆటల మీద నాకు కొంచెం చేయడానికి టైం ఉంటుంది. బట్ నాట్ ఆల్ ఆఫ్ ద టైం. చాలాసార్లు ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తాను. సమ్ టైమ్స్ నాకు ఎక్కువ వర్క్ ఉందంటే అలా చేస్తాను. అండ్ లాస్ట్లో ఇది పెసరపప్పు అనమాట. పెసరపప్పులో మనం లెమన్ జ్యూస్ పిండుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొంచెం వాటరీగా కూడా చేసుకోవచ్చు, ఇంత గట్టిగా అవసరం లేదు. She loves it, don't you?
కమింగ్ టు కిడ్స్, పిల్లలు ఎప్పుడు వాళ్ళంతటి వాళ్ళే తింటారు, కానీ సమ్ టైమ్స్ దే డోంట్. ఇక్కడైతే శ్రీనిక ఆ రోజు అసలు తినలేదనమాట. అండ్ క్రాంకీ అయిపోయింది, ఏడ్చింది, ఎందుకు తినలేదో అర్థం కాలేదు. అలాంటప్పుడు మనం వాళ్ళని బలవంతంగా పెట్టడానికో టీవీ పెట్టడానికో ట్రై చేస్తాం. అలా పెట్టకూడదు. ఇఫ్ దే డోంట్ వాంట్ టు ఈట్, వదిలేయండి. వాళ్ళకి ఆకలేసినప్పుడు వాళ్ళే వచ్చి వాళ్ళే తింటారు. శ్రీనిక ఫస్ట్ 30 minutes తినలేదు. ఆ తర్వాత తనకి కొంచెం పొట్ట క్లియర్ అయిపోయింది అనమాట. క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా చూసారా ఎలా అని తింటాందో. సో ఐ జస్ట్ గేవ్ హర్ ద టైమ్ అండ్ దెన్ తను హ్యాపీగా అయితే తినేసింది. తర్వాత జాయిన్ అయి తెలిసింది నారాయణ కూడా ఇక్కడ కాదు, చిలుకూరు దగ్గర ఉన్న నారాయణ కూడా అని. బొక్క పడిపోయింది. మేము కూడా స్టార్టింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు రౌండ్ షేప్ అబ్బా టూ మచ్ ఉంది అది ఇది అనుకుని వెళ్ళాము. అలా కొంతసేపు మాట్లాడుకుని కొన్ని కాలేజ్ కబుర్లు చెప్పుకున్నాం అనమాట. అంటే మా గురించి తన గురించి కొంతసేపు అడిగాము. తర్వాత నాకు ఇంట్లో ఇషితా రూమ్కి రెయిన్బో పెయింట్ వేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అండి. లైక్ దట్ వాజ్ సంథింగ్ ఇషితా వాంటెడ్ అండ్ నేను చాలా డిలే చేస్తూ ఉన్నాను. తన రూమ్ అంతా మేము శ్రీనిక పుట్టక ముందే డెకరేషన్ చేసాను. బట్ రెయిన్బో వాజ్ సంథింగ్ విచ్ వాజ్ రిమైనింగ్ అండ్ మా దగ్గర ఆల్రెడీ ఆల్ ద రెయిన్బో కలర్స్ పెయింట్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి. బికాస్ మేము ఈచ్ రూమ్కి డిఫరెంట్ కలర్స్ వాడాం కదా. సో అదే అయితే మళ్ళీ మొత్తం గణేష్ని తీయమని చెప్పాను. వేద్దాము ఈ క్రిస్మస్ టైంలో ఎలాగైనా తన రూమ్ పెయింట్ చేద్దామని. సో దీస్ ఆర్ ఆల్ ద కలర్స్ విచ్ వీ హ్యాడ్ ఫర్ డిఫరెంట్ రూమ్స్. కానీ ఇది ఇంకొకసారి లోస్కి తీసుకెళ్ళి షేక్ చేయించాలి. బికాస్ కొన్ని గట్టిగా అయినాయి, కొన్ని వాటిలో వైట్ పెయింట్ మిక్స్ చేయాలి అని అనుకుంటున్నాను. స్టార్టెడ్ గెటింగ్ హెడ్ ఏక్. కాసేపు పడుకుందాం మంచం మీద దొల్లాను. బట్ ఐ కుడ్ నాట్ స్లీప్. బట్ దిస్ బుజ్జి పాప హ్యాపీలీ హ్యాడ్ ఎ గుడ్ స్లీప్ కదా శ్రీనిక. స్నానం చేయలేదు. ఇప్పుడు మంచిగా ఇద్దరికి నూనె పెట్టి మసాజ్ చేసి సున్నిపిండి రాసి స్నానం చేపించి తర్వాత నేను ట్యాబ్లెట్ వేసుకుని తర్వాత మమ్ము తిని తర్వాత ఆల్రెడీ వీడియో ఆల్మోస్ట్ నేను నైట్ కొంచెం ఎడిట్ చేశాను. ఇంకొంచెం ఎడిట్ చేసి ఐ విల్ బీ అప్లోడింగ్. సో యా కీప్ వాచింగ్. శ్రీనిక పడుకున్నప్పుడు ఇషిత వచ్చి మొత్తం డాల్స్ అన్నీ పక్కన పెట్టిందనమాట. సరౌండెడ్ బై డాల్స్. ఆయింక్ ఆయింక్ అంటుంది. పిగ్గి ఏమంటుంది? ఆయింక్ ఆయింక్ అంటుంది. లెట్స్ గో అండ్ ఫ్రెష్ అప్. కంటే ముందు తలపోటు వస్తుంది. సో ఫస్ట్ కొంచెం టీ తాగుదాము. హే ఇషిత, వేర్ డిడ్ అప్పా గెట్ ది డోనట్? బయటికి వెళ్ళారా గణేష్? యా మనం రేపు చేస్తానే నీకు ఫ్రెంచ్ టోస్ట్. హియర్ ఇషిత ఇస్ డూయింగ్ ఖాన్ అకాడమీ. ఇదివరకు కూడా నేను చాలాసార్లు షేర్ చేశాను, మళ్ళీ షేర్ చేస్తున్నాను. బికాస్ దిస్ ఇస్ అన్ అమేజింగ్ యాప్. అస్సలు స్పాన్సర్డ్ కాదు, నో వే. ఖాన్ అకాడమీ సంథింగ్ లైక్ వీ హ్యావ్ బీన్ గివింగ్ హర్ సిన్స్ 2 years. చాలా నేర్చుకుంది ఇందులో. ఇప్పుడైతే తను స్టోరీస్ ఇందులో నేర్చుకుంటుంది, అంటే అక్షరాలు చదవటం నేర్చుకుంటుంది. అండ్ నెంబర్స్ విషయంలో, మ్యాథ్స్ విషయంలో షీ ఈజ్ వే అహెడ్. ఆల్ థ్యాంక్స్ టు ఖాన్ అకాడమీ. Okay, now let's come to my favorite part about Sunday, which is massage for my kids anamata. Like that is something I absolutely love. అని నాకు చేసుకోవడానికి ఓపిక లేకపోయినా ఇద్దరికి చేయడానికి నాకు ఎంత ఇష్టం అంటే, నేను ఫస్ట్ ఇక్కడ పాలు ఉంటాయి కదా దాన్ని చాలాసేపు మరిగిస్తాను అనమాట. మరిగించిన తర్వాత మంచిగా మీగడ వస్తుంది కదా, ఆ మీగడిని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. కానీ దాన్ని ఫస్ట్ పక్కన పెట్టేసి దానికంటే ముందు పిల్లలకి నేను ఆయిల్ మసాజ్ చేస్తాను వైల్ గణేష్ వాచింగ్ క్రికెట్. దీంతో ఆ 6 తోటి ఇంకా ప్రెషర్ తగ్గటం ఏంటి కానీ 6 runs ఈజీగా వచ్చేస్తాయి 4 balls లో. 12 కావాలి, ఒక్క డాట్ బాల్స్ లో 4 లో 12 కావాలి, కష్టమైపోద్ది అలాగా. తర్వాత 4 ఇండియా ఆస్ట్రేలియా మధ్య మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, అదనమాట. ఎంత బాగా ఆడారు కదా. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ వాచ్, బట్ లాస్ట్ 2 overs వాస్ లైక్ సో గుడ్ లేటెస్ట్ మ్యాచ్లో. సో అదే మేము ఇక్కడ హైలైట్స్ చూసి మళ్ళీ ఇంకొకసారి అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అఫ్కోర్స్ మాకు అంత చూడటానికి టైం ఉండదు, హైలైట్స్ ఒకటే చూస్తున్నాము. అండ్ కమింగ్ టు మసాజ్, కోకోనట్ ఆయిల్ తోటి నా పిల్లలకి నాకు మసాజ్ చేయటం అంటే ఎంత ఇష్టం అంటే లైక్ ఎప్పటి నుంచో చేస్తూ ఉంటాను వీకెండ్స్ వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు వింటర్స్ కదా, పక్కన ఫైర్ పెట్టుకుని అండ్ పిల్లలు కూడా ఎంత కోఆపరేట్ చేస్తారంటే, శ్రీనికకి ఎంత ఇష్టమో, ఇషితాకి కూడా ఇష్టమే. ఇలాగ ఎవరైనా నొక్కితే నేను ఆల్మోస్ట్ 15-20 minutes మసాజ్ చేశానండి. అండ్ శ్రీనిక అస్సలు కదలలేదు, అలాగే హ్యాపీగా పడుకుని ఎంజాయ్ చేసింది. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, బట్ మీకు అర్థమయ్యే ఉంటుంది లైక్ నేను ఎలా మసాజ్ చేస్తున్నాను అని. నేను అమెరికాకి రాకముందు ఇండియాలో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక బ్యూటీ పార్లర్లో నేను కోర్స్ తీసుకున్నాను అనమాట. సింపుల్ థింగ్స్ లైక్ థ్రెడ్డింగ్ ఎలా చేస్తారు, వ్యాక్సింగ్, మసాజెస్, ఫేషియల్స్, ఆల్ ఆఫ్ దట్. అందుకనే నాకు కొన్ని
మసాజ్ చేయటం బాగా వచ్చు అండ్ ఐ లవ్ టు డూ మసాజెస్ ఫర్ అదర్స్. సో షీ ఈస్ హ్యావింగ్ ఫన్. మీరు నువ్వుల నూనెతో చేయొచ్చు, ఆలివ్ ఆయిల్తో చేయొచ్చు, కోకోనట్ ఆయిల్తో చేయొచ్చు. మీ పిల్లలకి ఏది పడితే అది చెయ్యండి. నేను 95% ఆఫ్ ద టైం కోకోనట్ ఆయిలే వాడతాను పిల్లలకి. 100% ఆర్గానిక్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇస్ వాట్ ఐ యూస్ ఫర్ మై కిడ్స్ అండ్ షీ అబ్సల్యూట్లీ లవ్స్ దట్. దీనివల్ల వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ ఎంత పెరుగుతుందంటే, అండ్ దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరికి నిద్ర వస్తుంది? అలా మంచి మెడిటేషన్ మ్యూజిక్ పెడతాను అనమాట. పెట్టి ఇద్దరికి కూడా నేను కొంతసేపు అలా హ్యాపీగా అయితే మసాజ్ చేస్తాను. దాని తర్వాత వీ హ్యావ్ అవర్ టీ. కోకోనట్ ఆయిల్ తోటి మసాజ్ చేసిన తర్వాత కొంచెం సేపు వాళ్ళని అలా అంటే కొంచెంసేపు ఆగమంటాను సున్నిపిండి పెట్టే ముందు. సో ఆ టైంలో ఈవినింగ్ అయిపోయింది కదా, సో మేము టీ తాగాము. మేము టీ తాగే టైంలో పిల్లలకి నేను ఏదో ఒక జ్యూస్ ఇస్తాను. ఇక్కడైతే ప్రస్తుతం ఐఎమ్ మేకింగ్ అవకాడో అండ్ బనానా పుడింగ్ చేస్తున్నాను. ఇది కొంచెం థిక్గా ఉంటుంది. మీకు కొంచెం థిన్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ మిల్క్ ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా థిక్గా చేశాను. ఇషితా డజంట్ ఎంజాయ్ ఇట్ దట్ మచ్. ఇషితాకి అవకాడో గాకుమోలి డిప్ విత్ చిప్స్ ఇష్టము, వేరే శ్రీనికాకి జ్యూసెస్ అంటే ఎక్కువ ఇష్టం. సో దట్ ఈస్ ద కన్సిస్టెన్సీ. మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, బట్ నాకు అసలు షుగర్ వేయటం అసలు అలవాటు లేదు పిల్లల డ్రింక్స్లో. సో కొంచెం శ్రీనిక స్ట్రా తోటి తాగింది. ఆ తర్వాత స్పూన్ తోటి హ్యాపీగా షీ హ్యాడ్ వెరీ వెరీ న్యూట్రిషియస్ అండి. ఉట్టి అవకాడో తినకపోతే బనానాతో ట్రై చేయండి, భలే ఉంటుంది టేస్ట్. I was saying, how do we make sunupindi? సున్నిపిండి చేయటానికి ముందు మిల్క్ ఉంటుంది కదా ఇషిత, మిల్క్ అంతా ఎక్కువ బాయిల్ చేస్తే ఇలా మేగడ వస్తుంది అనమాట. సో మేగడ వేసేసుకుని మేగడిలో ఫ్రెష్ బేసన్ తీసుకుని బేసన్ ఇందులో వేసేసుకుని లాట్ ఆఫ్ బేసన్. నెక్స్ట్ ఇందులో టర్మరిక్ యాడ్ చేయాలి. నువ్వు యాడ్ చేయ టర్మరిక్, ఇదిగో ఇక్కడే ఉంది. ఇదిగో సో మెనీ బెనిఫిట్స్ అమ్మా తెలుసా. పసుపు చాలమ్మా, చాలా అంతే. ఎంత సింపుల్ కదా. దీంతో నేను సమ్టైమ్స్ కొంచెం హెవీగా స్క్రబ్ చేస్తాను, సమ్టైమ్స్ లైట్గా స్క్రబ్ చేస్తాను. అండ్ దాట్స్ ద ఓన్లీ సీక్రెట్ ఫర్ మై కిడ్స్ హెల్దీ అండ్ రేడియంట్ స్కిన్. Now, coming to the most interesting part of this video is the sweetest gift from one of you. ఎంత అంటే ఇది నేను ఇంకా మాటల్లో చెప్పలేను. లైక్ అంటే ఇంత ప్రేమగా, ఇంత ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. బట్ నేను 200 వీడియోస్ కంప్లీట్ చేసినప్పుడు కంప్లీట్ అయినాయి అంట. సంగతి నాకు కూడా తెలియలేదు, తను చెప్తే నాకు తెలిసింది. ఈ అమ్మాయి ఎక్కడో ఉంటుందన్నమాట, దూరంగా ఇండియాలో ఎక్కడో. అండ్ తను నా ఎవ్రీ సింగిల్ వీడియో అంటే 200 వీడియోస్ చేశాను కదా, ఈచ్ వీడియో చిన్న చిన్నగా పెయింటింగ్స్ వేసింది ఒక పేపర్ మీద. అండ్ షీ సెంట్ మీ దిస్ వెన్ ఐ రీచ్ 200 అండ్ ఓ మై గాడ్ ఎంత డీటెయిలింగ్. అండ్ నేను ఎవ్రీ వీడియోలో నేను చెప్పిన కోట్ కూడా రాసింది ఆ పెయింటింగ్స్తో పాటు. లైక్ నేను తన చేత ఇది తెప్పించుకుంటున్నాను యూఎస్కి. సో అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. అండ్ యా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్, ఫర్ లవింగ్ మీ హోల్ హార్టెడ్లీ. I'm just overwhelmed with your love, and I hope I'm giving you all back something via this channel, via my videos. And yeah, life literally feels complete like ilanti చూస్తున్నప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం నేను తనకి చెప్పాను అనమాట దట్ నా కోసం ఇంకెప్పుడు మీరు ఇంత టైం అసలు తీసుకోకండి అని. లైక్ తను ఎవ్రీడే నైట్ కూర్చుని ఒక్కొక్కటి వేసేదంట. లైక్ ఓ మై గాడ్. యా థ్యాంక్ యూ సో మచ్ హరిత, థ్యాంక్ యూ సో మచ్ హరిత గారు అనాలి ఇప్పుడు మిమ్మల్ని. షీ ఈజ్ అ వెరీ స్వీట్ గర్ల్ లివింగ్ ఫార్ అవే హూ హ్యాస్ అన్ అమేజింగ్ ఫ్యామిలీ, వెరీ వెరీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ యా షీ రైట్స్ మీ అన్ ఈమెయిల్ ఎవ్రీ డే, ఒక ఫ్రెండ్ లాగా, ఒక వర్చువల్ ఫ్రెండ్ లాగా. సో ఇది ఎప్పటికీ ఉంటుందండి. రేపొద్దున్న నాకంటూ ఒక క్రియేటివ్ డెస్క్ ఉంటుంది కదా, అప్పుడు నేను ఇది మంచిగా పెట్టుకుంటాను అనమాట. అండ్ ఈ పెయింటింగ్స్ డెఫినెట్గా ఇట్ షుడ్ రీచ్ మోర్. సో ఐ వాజ్ టెల్లింగ్ హర్ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని. తనకి ఏ రకంగానూ కమ్యూనికేషన్ లేదు, ఓన్లీ ఈమెయిల్స్ పంపిస్తుంది. అండ్ షీ డజంట్ ఈవెన్ హ్యావ్ అన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో యా బట్ థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ సపోర్టింగ్ మీ, ఫర్ లవింగ్ మై వీడియోస్. మీరు పెట్టే ఈచ్ కామెంట్ మోటివేట్స్ మీ టు డూ మోర్, టు డూ బెటర్ అండ్ ఇంకా బాగా చేయాలి అని నాకు ఎప్పుడూ అనిపిస్తుందండి. సో మీ అందరి ప్రేమకి థ్యాంక్ యూ అండి. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నేను ఇంకా మీకు మంచి వీడియోస్ ఇవ్వటానికి ట్రై చేస్తాను. బికాస్ యాజ్ మచ్ as I love making these videos, it's so happy to see that you love watching them. Thank you all. I will see you all later in tomorrow's video. Until then, bye.